హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ యానం తక్షశిల ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మీకు పాలినామియల్ ఫంక్షన్స్ గురించి, రేషనల్ ఫంక్షన్స్, అలాగే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించి లిమిట్స్ ఎలా కనుక్కోవాలో జియోజిబ్రా క్లాసిక్ 5 ఉపయోగించి చూపిస్తాను. అలాగే డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్స్ ఆఫ్ కొన్ని ఫంక్షన్స్ సంబంధించి ఎలా కనుక్కోవాలో కూడా ఈ జియోజిబ్రా క్లాసిక్ 5 ఉపయోగించి చూపిస్తాను. సో ఏదైతే మీకు స్క్రీన్లో కనిపిస్తుందో పాలినామియల్ ఫంక్షన్, ఇక్కడ మనకి ఇచ్చారు ఇక్కడ x² - 5x + 6 అని. సో దానికి సంబంధించి లిమిట్ కనుక్కోవాలి ఎక్కడంటే ఎట్ x = 1 దగ్గర. అలాగే రేషనల్ ఫంక్షన్ ఇచ్చారు, అది f(x) = x² - 5x + 6/x + 2 అని. సో దానికి సంబంధించిన లిమిట్ ఎట్ x = 4 దగ్గర కనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏమైతే sin 3x/2x అలాగే tan 3x/2x ఇచ్చారు. సో వాటికి సంబంధించిన లిమిట్స్ x → 0 అంటే x = 0 దగ్గర మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కనుక్కొని మనం అవుట్పుట్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్కి వచ్చి మనం డెరివేటివ్స్ కనుక్కోవాలి. ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఇచ్చారు, x³ sin x cos x tan x cosecant x అని. సో ఫస్ట్ డెరివేటివ్ అలాగే సెకండ్ డెరివేటివ్ ఈ జియోజిబ్రా క్లాసిక్ 5 ఉపయోగించి మనం ఎలా కనుక్కోవాలో మీకు చూపిస్తాను. సో దీనికి ఏం చేయాలంటే ముందుగా మీరు జియోజిబ్రా క్లాసిక్ 5ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోగానే మనకి ఇలా స్క్రీన్పై జియోజిబ్రా ఐకాన్ వస్తుంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ని మనం ఎన్లార్జ్ చేయాలి. సో ఇలా ఎన్లార్జ్ చేసిన తర్వాత ఇది ఆల్జీబ్రిక్ వ్యూ లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ మనకి గ్రాఫిక్స్ వ్యూ. సో దీన్ని మనం గ్రాఫ్ని సెంటర్ చేసుకోవాలి. సెంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్, సో గ్రాఫిక్స్లోకి వెళ్ళి మనం ఏదైతే లైన్ స్టైల్ ఉందో దీన్ని బోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా బోల్డ్ చేసుకోవాలి, లేబుల్ స్టైల్. అలాగే యాక్సిస్ని బోల్డ్ చేసుకోవాలి. మనం ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఏదైతే లేఅవుట్ ఉందో ఇన్పుట్ బార్ని మనం పైకి తీసుకురావాలి. సో ఇది క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకోటి చేయాల్సింది ఏంటంటే మనం మెన్యూలోకి వెళ్ళి, సో మెన్యూలో ఇలా ఆప్షన్స్ ఉంటుంది, ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి రౌండింగ్ ఉంది కదా, ఈ రౌండింగ్ దగ్గర డిఫాల్ట్గా మనకి దీంట్లో 2 డెసిమల్ ప్లేసెస్కి రౌండింగ్ ఉంటుంది. కానీ దీంట్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం 4 డెసిమల్ ప్లేసెస్ దగ్గర మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడికి రౌండ్ చేసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఏదైతే మన పాలినామియల్ ఫంక్షన్ ఉందో దాంతో స్టార్ట్ చేద్దాం. సో పాలినామియల్ ఫంక్షన్ టైప్ చేద్దాం. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే x² - 5x + 6. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ అవ్వగానే మనకి f(x) = x² - 5x + 6 వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్జీబ్రిక్ వ్యూలో వచ్చింది. సో ఇప్పుడు మనం లిమిట్ కనుక్కోవాలి, అంటే x → 1 అనమాట. సో 1 కోసం మనం స్మాల్ ఏని క్రియేట్ చేస్తాం. సో స్లైడర్ క్రియేట్ చేయాలి ఏ అని. దానికి మనం టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ స్లైడర్ ఉంది కదా, స్లైడర్ దగ్గర క్లిక్ చేసి, సో ఏదైతే స్లైడర్ ఉందో అక్కడ క్లిక్ చేసి మనం ఏ అని ఉంది కదా, ఇప్పుడు ఏ అలా ఉంచేసి మనం క్లిక్ ఓకే అందాం. సో a = 1 అని స్లైడర్ క్రియేట్ అవుతుంది. సో ఇది మనకి x → 1 అనమాట. దానికోసం a = 1 క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫంక్షన్కి ఏదైతే పాలినామియల్ ఫంక్షన్ ఉందో దానికి లిమిట్ పాయింట్ మనం ఒకటి ఇక్కడ ప్లాట్ చేస్తాం. సో దానికి ఏమందాం అంటే ఏ అందాం, క్యాపిటల్ A = సో దీన్ని ఎలా డిఫైన్ చేయాలంటే a, f(a). సో ప్రెస్ ఎంటర్ కీ. సో మీకు ఇలా a = 1, 2 వస్తుంది. ఈ పాయింట్ దగ్గర మనం రైట్ క్లిక్ చేసుకొని ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం. తర్వాత కలర్ ఇవ్వచ్చు, సో రెడ్ కలర్, క్లోజ్ ఇట్. సో a = 1, 2. ఇప్పుడు మనం లిమిట్స్ కాబట్టి దీనికి లెఫ్ట్ కనుక్కోవాలన్నమాట, లెఫ్ట్ ఆఫ్ దిస్ పాయింట్. ఈ ఏకి లెఫ్ట్ పాయింట్ అలాగే ఏకి రైట్ పాయింట్ కనుక్కుందాం. సో దాన్ని లెఫ్ట్ పాయింట్కి మనం ఎల్తో డినోట్ చేయాలి, క్యాపిటల్ ఎల్తో. సో l = సో ఇది క్రియేట్ చేసే ముందు ఏంటంటే మనం హెచ్ అన్నది, స్మాల్ హెచ్ అన్నది ఒక స్లైడర్ క్రియేట్ చేయాలి. సో దానికోసం మళ్ళీ స్లైడర్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ స్లైడర్ని క్లిక్ చేసి ఇక్కడ స్మాల్ హెచ్ అన్నది మనం క్రియేట్ చేయాలి. సో క్లిక్ ఓకే. సో ఇలా h = 1 వస్తుంది. ఇప్పుడు మనం దీనికి లెఫ్ట్ వాల్యూ కనుక్కుందాం. సో లెఫ్ట్ వాల్యూ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే క్యాపిటల్ L = సో ఓపెన్ ద బ్రాకెట్ a - h, f(a - h) అనగానే మనకి L వాల్యూ క్రియేట్ అవుతుంది. చూసారు ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి అగైన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, సో కలర్ మనం
ఇక్కడ తెద్దాం. సో బేసిక్లోకి వెళ్ళి నేమ్ అండ్ వాల్యూ, సో ఎల్ వాల్యూ వచ్చింది. అలాగే ఈ పాయింట్ ఏకి మనం రైట్ వాల్యూ కనుక్కుందాం. సో దాన్ని ఆర్తో డినోట్ చేద్దాం. సో క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ స్మాల్ ఏ ప్లస్ హెచ్ కామా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ఇప్పుడు ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేయండి. సో ఆర్ ఈక్వల్ టు 2,0 వచ్చింది. ఇక్కడ కూడా ఆర్ పాయింట్ దగ్గర మౌస్ కర్సర్ పెట్టి రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, సో నేమ్ అండ్ వాల్యూ ఇవ్వండి. అలాగే కలర్ కూడా ఈ కలర్ ఇవ్వచ్చు మనం. సో ఆర్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది మనకి 2,0 అని. సో మనకి పాయింట్ ఏకి లెఫ్ట్ వాల్యూ క్రియేట్ చేసాం, అలాగే ఆర్ వాల్యూ క్రియేట్ చేసాం, రైట్ వాల్యూ. ఇప్పుడు మొత్తం ఫంక్షన్కి లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ అని రైట్ హ్యాండ్ వాల్యూ అని క్రియేట్ చేయాలి. సో దానికి ఏం చేస్తామంటే ఇక్కడ LHV అందాం, లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ షార్ట్ కట్ ఫామ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ స్మాల్ ఏ మైనస్ హెచ్. సో ఎంటర్కి ప్రెస్ చేయండి. సో అప్పుడు మనకి LHV ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ ఫంక్షన్ ఈక్వల్ టు 6 అని వచ్చింది అనమాట. అలాగే మనం రైట్ హ్యాండ్ వాల్యూ కనుక్కోవాలి. సో దాన్ని షార్ట్ కట్ ఫామ్ RHV ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. సో ఎంటర్ ఇవ్వండి. సో ఎంటర్కి ప్రెస్ చేయగానే మనకి RHV ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఏదైతే ఈ విధంగా ఆల్జిబ్రిక్ వాల్యూస్ వచ్చాయో ఇప్పుడు ఏం చేస్తామంటే హెచ్ని డిఫరెంట్ వాల్యూస్కి అసైన్ చేస్తాం. సో 1 అని, అలాగే 0.5 అని, 0.4 అని, 0.2 అని, 0.08 అని, 0.04 అని, 0.02, అలాగే హెచ్ ఈక్వల్ టు 0. సో అలా డిఫరెంట్ వాల్యూస్కి ఏ మైనస్ హెచ్ వాల్యూ ఎంత, ఏ మైనస్ హెచ్ వాల్యూ ఇక్కడ చూడండి క్యాపిటల్ L ఈక్వల్ టు 0,6 ఉంది కదా, ఈ 0 అన్నది ఏ మైనస్ హెచ్ వాల్యూ అనమాట. అలాగే ఆర్ ఈక్వల్ టు 2 ఉంది కదా, ఇది ఏ ప్లస్ హెచ్ వాల్యూ. సో హెచ్కి మనం డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలంటే దానికి ఏం చేయాలంటే ఇక్కడ టూల్ బార్లోకి వెళ్ళి స్లైడర్ ఆప్షన్లో క్రియేట్ చేసుకుని ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ హెచ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ ఈక్వల్ టు, సో దీన్ని హెచ్ ఈక్వల్ టు 1కి అసైన్ చేద్దాం. సో క్లిక్ ఓకే. సో ఇలా హెచ్ ఈక్వల్ టు 1 వచ్చిందనమాట. ఇప్పుడు మనం డిఫరెంట్ వాల్యూస్కి ఇవ్వచ్చు. సో ఇక్కడ హెచ్ ఈక్వల్ టు, సో ఇదంతా 1కి వాల్యూ, సో ఇదంతా అవుట్పుట్ టేబుల్లో వేయాలి. ఇక్కడ మనం 0.5 అని ఇద్దాం. సో 0.5 ఇవ్వగానే చూసారా మనకి ఇక్కడ మారింది, క్యాపిటల్ L ఈక్వల్ టు 0.5 వచ్చింది. సో ఇది ఏ మైనస్ హెచ్ వాల్యూ అనమాట. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 1.5 వచ్చింది కదా, ఇది ఏ ప్లస్ హెచ్ వాల్యూ. అలాగే LH లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ, అలాగే RHV ఈ రెండు వాల్యూస్ మనం అవుట్పుట్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ హెచ్ ఈక్వల్ టు మనం 0.2 అని ఇద్దాం. సో ఇవన్నీ చూసారు ఇక్కడ ఆల్జిబ్రిక్ వ్యూలో ఈ వాల్యూస్ని మనం అవుట్పుట్ టేబుల్లో వేయాలన్నమాట. సో ఫైనల్గా మనం హెచ్ ఈక్వల్ టు 0. సో 0 వేసిన తర్వాత సో 0 కూడా వేద్దాం ఫైనల్గా. సో 0 వేసిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో. సో ఇక్కడ ఏ మైనస్ హెచ్ వాల్యూ 1, ఏ ప్లస్ హెచ్ వాల్యూ 1, సో LHV 2, RHV 2 అంటే ఫంక్షన్ 2కి అప్రోచ్ అవుతుంది అనమాట. సో దీని లిమిట్ వాల్యూ మనం 2 అని డిసైడ్ చేయొచ్చు. సో మీకు దానికోసం అవుట్పుట్ టేబుల్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ అవుట్పుట్ టేబుల్ ఉంది. సో ఇది లిమిట్ ఆఫ్ ద పాలినామియల్ ఫంక్షన్ చూసారా, హెచ్ ఈక్వల్ టు 1 వేసుకోవాలి. సో ఏ మైనస్ హెచ్, ఏ ప్లస్ హెచ్, అలాగే LHV వాల్యూ, RHV వాల్యూ వేసుకోవాలి. అలాగే హెచ్ ఈక్వల్ టు 0.5. సో అలాగా మనం 0.2, 0.1, 0.08, 0.04, 0.03, 0.02, 0.01, 0. సో ఇలా హెచ్ వాల్యూస్ అన్నీ వేసుకుని అక్కడ ఏదైతే వాల్యూస్ మనకి లెఫ్ట్ సైడ్లో ఆల్జిబ్రిక్ వ్యూలో జనరేట్ అవుతున్నాయో వాల్యూస్ అన్ని ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఇది రెండు ఎక్కడికి అప్రోచ్ అవుతున్నాయి, 2కి అప్రోచ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం డిసైడ్ చేయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఆ ఫంక్షన్కి ఇది 2కి వస్తుందన్నమాట. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 f(x) ఈక్వల్ టు 2 అని చెప్పచ్చు ఈ అవుట్పుట్ టేబుల్ ఉపయోగించి. సో నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్దాం, అది రేషనల్ ఫంక్షన్కి వెళ్ళాలి నెక్స్ట్. సో రేషనల్ ఫంక్షన్ మళ్ళీ జియోజిబ్రా ఓపెన్ చేద్దాం. సో నెక్స్ట్ ఫంక్షన్ వేయాలి కాబట్టి దానికి ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ కోసం మళ్ళీ మనం ఇన్పుట్ బాక్స్ ఇక్కడ వేయకుండా డైరెక్ట్గా మనం ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ స్లైడర్ టూల్లోకి నొక్కితే క్లిక్ చేస్తే మనకి ఇన్పుట్ బాక్స్ వస్తుంది, చివరిన ఉంటుంది ఇన్పుట్ బాక్స్. సో ఇక్కడ ఇన్పుట్ బాక్స్ని క్లిక్ చేయాలి. సో f(x) ఈక్వల్ టు, సో ఫంక్షన్ అందాం లేకపోతే దీన్ని, సో ఫంక్షన్ అని రాసుకోవచ్చు. ఫంక్షన్ ఈక్వల్ టు, సో ఇది f(x)కి మనం అసైన్ చేద్దాం. సో క్లిక్ ఓకే. సో ఇప్పుడు మనం దీంట్లో డైరెక్ట్గా మార్చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనకి లిమిట్ వాల్యూ కూడా మారుతుంది కాబట్టి ఏ అన్నది, ఎందుకంటే ఇక్కడ ముందు ఫంక్షన్ పాలినామియల్ ఫంక్షన్లో ఏ ఈక్వల్ టు 1 కాబట్టి ఓకే, బట్ ఈ ఫంక్షన్లో రేషనల్ ఫంక్షన్లో ఏ ఈక్వల్ టు 4 కాబట్టి
మనం ఏ కూడా ఇన్పుట్ బాక్స్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి స్మాల్ ఏకి. సో అగైన్ ఇన్పుట్ బాక్స్ క్లిక్. సో ఏ ఈక్వల్ టు, సో దీన్ని ఏ ఈక్వల్ టు 1కి అసైన్ చేయండి, క్లిక్ ఓకే. సో ఇలా ఇప్పుడు మన ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్, సో ఇది బ్రాకెట్స్ పెట్టండి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, సో బ్రాకెట్ బయట కర్సర్ తీసుకొస్తే ఇది ఇలా వస్తుంది బై ఎక్స్ ప్లస్ 2. నౌ ఎంటర్. సో ఇది లిమిట్ వచ్చి మనకి యాక్చువల్గా x టెన్స్ టు 4 అనమాట. సో అందుకని ఏ వాల్యూ కూడా మార్చాలి ఇక్కడ. సో ఏ వాల్యూ 4 అని మారుద్దాం, ఇప్పుడు మారుతుంది ఇక్కడ. సో h ఈక్వల్ టు 1 స్టార్ట్ చేద్దాం వాల్యూస్. సో h ఈక్వల్ టు 1కి ఇది. సో h ఈక్వల్ టు 1 అంటే L క్యాపిటల్ L ఈక్వల్ టు ఏమొచ్చింది 3,0. ఇక్కడ 3 అంటే a మైనస్ h. సో a మైనస్ h వాల్యూ ఈజ్ 3. r ఈక్వల్ టు 5, 0.8571 వచ్చింది. 5 అంటే ఇక్కడ a ప్లస్ h అనమాట. సో ఇది అవుట్పుట్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది. అలాగే LHV లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ 0, RHV వాల్యూ 0.8571, ఈ రెండు కూడా అవుట్పుట్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వాల్యూ h వాల్యూ మారుద్దాం. సో 0.5 చూడండి, ఇక్కడ 0.5 వేయగానే మనకి ఏమొచ్చింది ఇక్కడ a మైనస్ h వాల్యూ 3.5, అలాగే r వాల్యూ అంటే a ప్లస్ h వాల్యూ 4.5 వచ్చింది. అలాగే LHV, RHV ఇవన్నీ అవుట్పుట్ టేబుల్ వేయాల్సి ఉంటుంది అనమాట. సో 0.5 తర్వాత మనం 0.2, సో ఇలా ఈ వాల్యూస్ని వేయాలి. తర్వాత 0.08. సో ఏదైతే ఈ వాల్యూస్ ఉన్నాయో ఇవన్నీ మీరు అవుట్పుట్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది. సో దానికి మీకు ఆల్రెడీ నేను అవుట్పుట్ టేబుల్ వేసాను. సో దానికి ఎలా వేయాలో మీకు చూపిస్తాను ఇక్కడ. అవుట్పుట్ టేబుల్ చూడండి, చూసారా, లిమిట్ ఆఫ్ ది రేషనల్ ఫంక్షన్. సో h ఈక్వల్ టు 1, 0.5, 0.2, 0.1, 0.08, 0.04. సో ఇవన్నీ వాల్యూస్ దగ్గర మనకి ఇలా వచ్చినాయి అనమాట. సో ఫైనల్గా మనకి ఎక్కడెక్కడ అప్రోచ్ అవుతుంది 0.3333, 0.333. సో లిమిట్ దీని యొక్క లిమిట్ ఫంక్షన్ వచ్చి వాల్యూ వచ్చి 0.333 అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 2కి లిమిట్ ఎంత, x టెన్స్ టు 4 అవుతే దాని వాల్యూ ఇదనమాట 0.3333. సో ఈ విధంగా మనం ఆ రేషనల్ ఫంక్షన్కి లిమిట్ కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ మనం తర్వాత ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్కి వెళ్దాం. సో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఏమి ఇచ్చారు మనకి అక్కడ, sin 3x బై 2x అని ఇచ్చారు. సో మార్చుకోవాలి ఇక్కడ. సో ఫంక్షన్లో sin 3x, సో కర్సర్ బై తీసుకొద్దాం. సో బై 2x. అలాగే మనం ఇక్కడ h వాల్యూ కూడా మార్చాలి 1. ఇక్కడ ఏ వాల్యూ వచ్చి, సో లిమిట్ x టెన్స్ టు 0 కాబట్టి సో ఏ వాల్యూ 0 అనమాట. సో అలాగే మనం చూసారా గ్రాఫ్ మారింది. అలాగే మనం ఇక్కడ యాక్సిస్ మారుద్దాం. సో దానికోసం రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం. సో దీంట్లో మనం x యాక్సిస్ మార్చాలి. ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఆర్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి x యాక్సిస్ ఉంది కదా, సో ఇక్కడ x యాక్సిస్లో, సో ఇక్కడ మనం x యాక్సిస్ ఏం చేద్దాం అంటే π/2లో మారుద్దాం. సో డిస్టెన్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ π/2 దగ్గర ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అప్పుడు మనకు π/2 ఆప్షన్లోకి వస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు మనం దాన్ని బట్టి మనకి ఇక్కడ వాల్యూస్ మారుతాయి. సో ఇవన్నీ మనం అవుట్పుట్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది. అలాగే h ఈక్వల్ టు 0.5, చూసారా వాల్యూస్ మారింది. సో ఇక్కడ ఇది a మైనస్ h వాల్యూ మైనస్ 0.5, a ప్లస్ h వాల్యూ 0.5 అన్నమాట. LHV వచ్చి 0.9975, అలాగే RHV ఈక్వల్ టు 0.9975. సో ఇవన్నీ మనం అవుట్పుట్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది. సో అలా 0.5, 0.4, 0.2, 0.08, సో ఇవన్నీ మనం వేయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా మనం అవుట్పుట్ టేబుల్ క్రియేట్ చూపిస్తాను మీకు. సో ఇది అవుట్పుట్ టేబుల్. సో sin 3x బై 2xకి ఈ వాల్యూస్ వేయాలన్నమాట ఇలాగా. సో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ హెచ్కి. సో ఫైనల్గా ఏమొచ్చింది 0 వేస్తే 1.5. యాక్చువల్ 0 దగ్గర అది అన్డిఫైన్ అవుతుంది. సో మనము ఏదైతే మీకు తెలుసు ఆ ఫార్ములా ఉపయోగించే లిమిట్ x టెన్స్ టు 0 sin n θ బై θ ఈక్వల్ టు n అనమాట. సో ఇక్కడ n వాల్యూ ఎంత 3. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి మనం 2ని ముందు బయట తీసుకొచ్చేస్తాం. సో 3/2 వస్తుంది. 3/2 అంటే 1.5. సో ఇవన్నీ 1.5 అప్రోచ్ అవుతుంది. సో ఆ విధంగా దీని యొక్క లిమిట్ వాల్యూ కనుక్కుంటాం అనమాట ఈ టేబుల్ ఉపయోగించి. ఇప్పుడు నెక్స్ట్ మనం tan 3x బై 2x కూడా ఇదే మెథడ్లో చేయాలి.
చూపిస్తాను మీకు ఎలా చేయాలో. సో ఇక్కడ ఇదే ఫంక్షన్లో మనం దీన్ని tan 3x by 2x. సో చూడండి ఇలా గ్రాఫ్ tan 3x by 2x గ్రాఫ్ జనరేట్ అవుతుంది. అలాగే మనకి డిఫరెంట్ వాల్యూస్ మారుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం h = 1తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ a = 0 అంటే లిమిట్ దీనికి మనం x → 0 దగ్గర కనుక్కోవాలి కాబట్టి a = 0. సో క్లిక్ దిస్. సో మనకి ఇక్కడ వాల్యూస్ వస్తాయి. సో a - h అంటే -1, a + h అంటే 1, అలాగే LHV అంటే -0.0713, RHV కూడా సేమ్ వాల్యూ -0.0713. ఇవన్నీ మనం అవుట్పుట్ టేబుల్లో వేయాలి. అలాగే h = 0.5. సో హెచ్లో మాత్రం మార్చుతూ ఉండాలన్నమాట. సో అలా డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఇవన్నీ మనం తీసుకెళ్ళి అవుట్పుట్ టేబుల్లో వేయాలి. సో దానికి మీకు ఆల్రెడీ చూపించాను మీకు అవుట్పుట్ టేబుల్ వాల్యూ. సో ఇందా చూపించాం కదా ఇది. సో దీంట్లో tan 3x సంబంధించి వాల్యూస్ ఇక్కడ వేసాం. సో ఇక్కడ కూడా సేమ్ మనకు 0 దగ్గర ఫంక్షన్ అన్డిఫైన్ అవుతుంది. అందుకని మనం డైరెక్ట్గా ఫార్ములా ఉపయోగించాలి. ఫార్ములా ఏంటంటే లిమిట్ x → 0 tan n θ/θ = n అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం 2 ఉంది కాబట్టి బయటకు వచ్చేస్తాం 1/2. సో మనకి దీని వాల్యూ tan 3x/x ఏమవుతుంది అంటే 3 అవుతుంది. సో 3/2 అంటే 1.5. సో ఫైనల్గా మనం ఈ లిమిట్ సిట్స్ అబ్జర్వ్ చేస్తే చివరికి మనకి 1.5కే అప్రోచ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇది కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడతో లిమిట్స్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే డెరివేటివ్స్ కనుక్కోవాలి. సో డెరివేటివ్స్ కోసం ఏం చేస్తామంటే ఇక్కడ కొత్త జియోజిబ్రా క్లాసిఫై విండో ఓపెన్ చేద్దాం. న్యూ విండో. సో న్యూ విండోలో మనం సేమ్ ఈ గ్రాఫ్ని సెంటర్ చేసుకుని అగైన్ రైట్ క్లిక్ గ్రాఫిక్స్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అగైన్ మేక్ ఇట్ దిస్ బోల్డ్, యాక్సిస్ని బోల్డ్ చేయండి, లైన్ స్టైల్ని బోల్డ్ చేయండి, అలాగే దీన్ని కూడా బోల్డ్ చేయండి. సో ప్రిఫరెన్సెస్లో లేఅవుట్ ఆప్షన్కి వెళ్ళి ఇన్పుట్ బార్ని పై తీసుకొద్దాం. ఇప్పుడు మనం డెరివేటివ్స్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ మనం ఫంక్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం sin x అని ఇచ్చామనుకోండి. f(x) = sin x. సో sin x ఎంటర్ చేయండి. సో sin x వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ డెరివేటివ్ కనుక్కోవాలంటే దీన్ని ఇన్పుట్లో మనం కమాండ్ ఇవ్వాలి. ఏమైనా కమాండ్ టైప్ చేయాలంటే f'(x). సో ఎఫ్కి ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది చూడండి, ఇక్కడ అపాస్ట్రఫీ టైప్ చేయాలి. సో f', సో బ్రాకెట్ పెడితే మనకి x వస్తుంది. సో ఎంటర్ అవ్వగానే మనకి చూసారా f'(x) = cos x వచ్చింది. అది ఫస్ట్ డెరివేటివ్. సెకండ్ డెరివేటివ్ కంటే సేమ్. సో f అపాస్ట్రఫీ 2 సార్లు టైప్ చేస్తే పైన ఇప్పుడు x. సో ఎంటర్. సో ఇలా -nx వచ్చింది. సో మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్లో మనం డిఫరెంట్ ఫంక్షన్స్కి మనం సేమ్ ఇదే జనరేట్ చేయాలి కాబట్టి దీనికోసం ఏం చేస్తామంటే ఫంక్షన్కి ఒక ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేద్దాం. సో దానికోసం టూల్ బార్లోకి వెళ్ళి స్లైడర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేయాలి. సో f(x) అని అందాం, ఆర్ ఫంక్షన్ అందాం. సో ఫంక్షన్ = సో దీన్ని ఫంక్షన్కి అసైన్ చేయండి. సో క్లిక్ ఓకే. సో ఇలా వస్తుంది ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఈ sin x ప్లేస్లో ఫస్ట్ మనం x³ చేస్తాం. సో x⁻3. సో పవర్ అంటే సో 3. సో అనగానే మనకి చూడండి ఇక్కడ f(x) = x³ f'(x) ఫస్ట్ డెరివేటివ్ ఎంత 3x², అలాగే సెకండ్ డెరివేటివ్ ఎంత వచ్చింది 6x వచ్చింది అనమాట. సో ఇవన్నీ అవుట్పుట్ టేబుల్లో వేస్తాం. సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి మనకి sin x. సో అలాగే sin x కూడా అదే చేస్తాం. సో ఇలాగా f(x) sin x, ఫస్ట్ డెరివేటివ్ cos x, సెకండ్ డెరివేటివ్ -sin of x అనమాట. అలాగే నెక్స్ట్ cos x చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ వచ్చి -sin of x, సెకండ్ డెరివేటివ్ వచ్చి -cos x అనమాట. సో నెక్స్ట్ tan x. చూడండి tan x కూడా tan of x tan² x + 1 2 tan x + 2 అనమాట. సో ఇవన్నీ ఇలా వస్తాయి. సో నెక్స్ట్ మనం ఈవెన్ కొషికెంట్ x చూడొచ్చు. కొషికెంట్ xకి ఇలా టైప్ చేయాలి CSC of x అనగానే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇవన్నీ మనం అవుట్పుట్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది. సో అలాగే సెకండ్ x చూసారా ఇవన్నీ వేయాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని ఎలా చేయాలో చూపిస్తాం మీకు అవుట్పుట్ టేబుల్లో.
ఇలా అవుట్పుట్ టేబుల్లో ఫస్ట్ డెరివేటివ్స్ అండ్ సెకండ్ డెరివేటివ్స్. సో ఫంక్షన్ ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ క్యూబ్, అలాగే ఎఫ్ డాష్ ఎక్స్ 3x². సో ఇలా వస్తాయి అన్నమాట. సో ఫైనల్గా లాగ్ ఎక్స్ తర్వాత మనం కాన్స్టెంట్ వేస్తాం. ఇక్కడ కాన్స్టెంట్ 5 వేసుకున్నాం. సో కాన్స్టెంట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో కాన్స్టెంట్ చూపిస్తాను మీకు ఎలా చేయాలో. సో ఇక్కడ సేమ్ ఇదే సెకండ్ ఎక్స్ ప్లేస్లో 5 అని వేయండి ఫంక్షన్లో. సో ఆటోమేటిక్గా మీకు చూసారా ఎఫ్ ఫస్ట్ డెరివేటివ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 5 ఫస్ట్ డెరివేటివ్ ఎంత వచ్చింది, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0. అలాగే సెకండ్ డెరివేటివ్ 0కి 0, సెకండ్ డెరివేటివ్ కూడా 0 అనమాట. సో ఈ విధంగా మనం లిమిట్స్ కనుక్కోవచ్చు, అలాగే డెరివేటివ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్ జియోజెబ్రా క్లాసిఫై ఉపయోగించి కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.